నమస్తే, వెల్కమ్ టు బీసీఐ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు ముందు చూపు ఉన్న నేత అంటూ బిల్ గేట్స్ ప్రశంస. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యానికి నిర్ణయం. కుప్పం సంజీవని ప్రాజెక్టుపై ప్రత్యేక అభినందన. వెనుకబడిన కులాలంటే సీఎం చంద్రబాబుకు చిన్న చూపన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. సంక్షేమ హాస్టల్లో నాసిరకం భోజనం, దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలు నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సరికొత్త అధ్యయనానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో నవ్యాంధ్రకు కొత్త దశాదిశ లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బిల్ గేట్స్ రాకను చారిత్రాత్మకమని అభివర్ణించిన సీఎం ఈ భాగస్వామ్యం రాష్ట్ర ప్రజల సాధికారతకు ఎంతగానో దోహదపడుతోందన్నారు. 1997లో తొలిసారి బిల్ గేట్స్ ను కలిసి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలుపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంటే చంద్రబాబుకు మొదటి నుంచి చాలా చిన్నచూపని, అందువల్లే ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది ఖచ్చితంగా కుల వివక్ష అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రులు పాలయ్యారని వెల్లడించారు. జాతీయ మానవ హక్కుల వేదిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2019 నుంచి 3 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల కన్నా ఎక్కువని తెలిపారు. విద్యార్థుల దుర్భర పరిస్థితుల మధ్య చదువులు సాగించలేని పరిస్థితులుంటే మంత్రి లోకేష్ మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 900 మంది విద్యార్థులు వివిధ సందర్భాలలో ఆసుపత్రుల పాలై ప్రాణ భయంతో త్రుటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న వాళ్ళు ఈ 14 నెలల కాలంలోనే 900 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. గత గణాంకాలలో 2019 మధ్య కాలంలో దేశం మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ప్రకటించిన నివేదిక అనుసారంగా 2019 సంవత్సరం మధ్య కాలంలో దేశం మొత్తం మీద 3 సంవత్సరాల కాల పరిమితిలోనే ఆ నెంబర్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడిగా సాధించిన ఘన విజయం ఈ రాష్ట్రంలో ఏంటంటే కేవలం 14 నెలల కాలంలోనే అనాథనైన బిడ్డలకు, ఆ సంక్షేమ హాస్టల్లో చదువుకునే చిన్న బిడ్డలకు, గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న బిడ్డలకు, ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్న చిన్న బిడ్డలకు పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డించడం ఈ రాష్ట్రంలో చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తూ, ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లేకుండా సంక్షేమ హాస్టల్ అనే అంశాన్నే నమ్మకుండా సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెలివేతకు గురి చేస్తున్నాడు నారా లోకేష్ గారు. అది ఒక అంటరానితనంగా మేము భావిస్తున్నాం. నేనేం అడగటం లేదు. ఈరోజు మీరు బిల్ గేట్స్ని తీసుకొచ్చారు, మీరు కట్టని రాజధానిని చూపిస్తున్నారు, ఆకాశాన్ని అంటే ఆహార్యాలను టెలివిజన్లలో గ్రాఫిక్స్లలో మీరు నిర్మించిన రాజధాని యొక్క వివరాలను ఆ బిల్ గేట్స్కు చూపిస్తున్నారు. పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. అది జనం చూస్తున్నారు. నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో భోజనం టైం అయిపోయింది. సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను, ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్లి బిల్ గేట్స్ కి తినిపించాలి. బిల్ గేట్స్ తెస్తాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకమైన వంటలు వండి పెట్టడం కాదు. ఏ గురుకులాలలో అన్నం తిని పాచిపోయిన చట్నీ తిని మా బిడ్డలు ఆసుపత్రులు పాలయ్యారో ఆ సంక్షేమ హాస్టళ్లలోనూ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ యొక్క భోజనాన్ని ఎవరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడికి బాగా ఇష్టమైన ప్రక్రియ అయినా ఆకస్మిక తనిఖీ రూపంలో ఆ హాస్టల్లో భోజనం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఒక బిల్ గేట్స్కే కాదండి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పుత్రుడైన దేవంశ్కి కూడా భోజనం పెట్టాలి. దేవంశ్కే కాదు, శంకర్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా ఆ పాచిపోయిన ఇడ్లీ, ఆ కుళ్ళిపోయిన చట్నీ భోజనం పెట్టాలి. బయట పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వికృతమైన న్యాయాన్ని మన బిడ్డల దాకా వస్తే ఎంత బాధ కలుగుతుందో అని చెప్పటమే మా ఉద్దేశం. బయట పిల్లలకు ఒక న్యాయం, మన బిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు కదా. ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న హాస్టళ్లలో నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనగా మా ప్రభుత్వం నిర్వహించినప్పుడు గోరుముద్దతో వేల కోట్ల రూపాయల నిధులను కేవలం మిడ్ డే మీల్స్ కోసమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు వారంలో రోజుకి ఒక మెనూ చొప్పున సోమవారం ఒక మెనూ, మంగళవారం ఒక మెనూ పెట్టిన వారు రూపొందించిన మెనూ ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మా మీద ఎట్లాగో నువ్వు కక్షపూరితమైన వ్యవహార శైలితో ఉన్నావు అనేది సుస్పష్టమైపోయింది. చివరికి మా నెక్స్ట్ తరాలకు, ఆ చిన్న బిడ్డలకు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 1వ తరగతి చదువుకున్న చిన్న బిడ్డల మీద కూడా నీ అంటరానితనాన్ని, కుల వివక్షతని చూపించే విధానాన్ని చూసి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నీ వైఖరిని, విధానపరమైన వ్యవహార శైలిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను. ఆ సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో చిన్న బిడ్డలకు పెడుతున్న భోజనాన్ని ఈరోజు మీరు తీసుకొచ్చిన అతిథైన బిల్ గేట్స్కి పెట్టాలి.
నారా లోకేష్ గారి కుమారుడైన దేవంశకు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి కుమారుడైన పవన్ విచికి పెట్టాలి. ఏం తప్పే ఉంది? ఉచితంగా పెడుతున్న భోజనం కాదు, ప్రభుత్వం యొక్క నిధులతో హాస్టల్లో పెడుతున్న భోజనాన్ని మీరు ఏ కాంట్రాక్టులకు ఇచ్చారో, గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు ఈరోజు ఎందుకు లేరో, నిన్న కేటాయించిన బడ్జెట్ కేటాయింపులలో సాంఘిక సంక్షేమ శాఖకి మీరు కేటాయింపులు ఎంత చేశారు, ఆ పాఠశాల నిర్వహణకు ఎంత ఖర్చు పెట్టారో సవివరంగా చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి, జిల్లా సర్వే అధికారి కె జాషువా, డిపిఓ ఎం రామనాథరెడ్డిలు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు కలెక్టర్ నాగరాణి ఇతర అధికారులకు నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.